శివకుమార్ రొక్కం. ఇక అప్డేట్స్ చూస్తే వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈరోజు వంశీతో ములాఖత్ కానున్నారు. విజయవాడ జైల్లో ఉన్న వల్లభనేని వంశీని ఉదయం పరామర్శించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడతారని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇందుకోసం ఆయన బెంగళూరు నుంచి రాత్రి విజయవాడలోని గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. కాగా వంశీ కేసులో పోలీసుల విచారణను ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే నిన్న ఈ కేసులో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జైలులో ఉన్న తనకు ఇంటి భోజనాన్ని అనుమతించాలని, తన జైలు గదిలో మంచం ఇప్పించండి అంటూ వల్లభనేని వంశీ కోర్టును కోరారు. ఇక బెయిల్ కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేశారు. అదే సమయంలో వంశీని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. రైట్. వైసీపీ నేత వల్లభనేని వంశీని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు జైలులో ములాఖత్ కాబోతున్నారు. ఇక ఈ ములాఖత్ తర్వాత వైఎస్ జగన్ ఏం మాట్లాడతారా అనేటటువంటి ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటికే జగన్ బెంగళూరు నుంచి విజయవాడ చేరుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఆయన భేటీ తర్వాత కొన్ని కీలక కామెంట్స్ చేసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు బెయిల్ పిటిషన్తో పాటు జైల్లో తనకు కొన్ని సౌకర్యాలు కల్పించాలంటూ కూడా ఇప్పటికే వల్లభనేని వంశీ కోర్టులో పిటిషన్లు కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు వంశీతో జగన్ ములాఖత్ కాబోతున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. వల్లభనేని వంశీ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఓ కీలక రాజకీయవేత్తగా ఉన్నాడు. వైఎస్ఆర్సీపీ పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేగా, సీనియర్ నాయకుడిగా ఉన్నాడు. మరో పక్క వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గాని, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాని అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులలో వల్లభనేని వంశీ ఒకడు. వల్లభనేని వంశీ ఆ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చిన తర్వాత టీడీపీని పెద్ద ఎత్తున కూడా దూషించడం, భూత పురాణాలు ఎత్తుకోవటం, భువనేశ్వరిని అవమానించడం, ఇలా రకరకాల కీలక పరిణామాలు, ఏకంగా తాను నడిపించిన టీడీపీ కార్యాలయంపైనే తానే దాడి చేపించిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే వల్లభనేని వంశీ ఆ ఎపిసోడ్ అనేది ఆంధ్రప్రదేశ్ లో కీలకంగా ఉంది. ఆయనకి పెద్ద ఎత్తున కూడా అభిమానులు, యూత్ ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో వల్లభనేని వంశీకి సంబంధించిన ప్రతి పరిణామాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరు కీలకంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వల్లభనేని వంశీకి ఆ పోలీస్ కస్టడీలో ఉన్న నేపథ్యంలో ఆయన కోర్టుకి ఎప్పుడు పెడతారనే దాంట్లో ఉత్కంఠంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం సోషల్ మీడియా సెర్చ్ చేస్తా ఉందంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఆయనకి ఎంత మటుకు ఫాలోయింగ్ అనేది కూడా ఉందనేది అర్థమవుతా ఉంది. ఆ ప్రజెంట్ ఏదైతే వల్లభనేని వంశీ కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలో ఆయన సబ్ జైలులో ఉన్న పరిస్థితి ఉంది. సబ్ జైల్లో నుంచి ఆయనకి ఇంటి భోజనం తెప్పించడం కోసం, జైలు గదిలో మంచం ఇప్పించడం కోసం, అలాగే ఏదైతే ఆయనకి కొంతమేరకు ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యం గురించి కూడా కొంతమేరకు ఆ డాక్టర్ చూపించుకోవడానికి కానీ, మెడిసిన్ కి సంబంధించి కానీ తనకి ఇంటి దగ్గర నుంచి రావాలంటూ కూడా ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుకు సంబంధించి ఆయన్ని అరెస్ట్ చేశారో ఈ కేసుకు సంబంధించి కూడా మరొక బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే 2024 జనవరి 21న గన్నవరం పోలీసులు నమోదు చేసిన మరొక ఆ కేసుకు సంబంధించి కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా పలు ఆ పిటిషన్లు కోర్టులో దాఖలు చేశారు ఆ వల్లభనేని వంశీ తాలూకా లాయరు. అయితే మొత్తంగా చూసుకుంటే వల్లభనేని వంశీ అంశము ఈ రోజు రక్త ఎక్కించే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీని కలిసేందుకు కూడా రాత్రి ఆంధ్రప్రదేశ్ చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వెళ్లారు. నేటి తెల్లవారుజామున ఈ రోజు ములాఖాతు వల్లభనేని వంశీతో ములాఖాతు అయ్యేందుకు కూడా మొత్తం రంగం సిద్ధమైన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీ అంశానికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి జైలు ముందు మీడియాతో మాట్లాడే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీ అరెస్ట్ విషయంలో ఎలాంటి మాటలు మాట్లాడతారు అనేది కీలకంగా చర్చ జరిగే అవకాశాలు కూడా కనపడతా ఉన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ పిటిషన్ లో ఏదైతే వల్లభనేని వంశీ తన ఇంటి దగ్గర నుంచి భోజనాన్ని అనుమతించాలని, అలాగే గన్నవరం మాజీ ఎమ్మెల్యే
వంశీ ఆ కోర్టును కోరుతా ఉన్నారు. అలాగే జైలులో తనకు కొన్ని సదుపాయాలు కావాలని కోరుతూ కూడా విజయవాడలోని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో నిన్న పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ పిటిషన్ లో పలు అంశాలను ఆయన తరఫున న్యాయవాది పేర్కొన్నారు. వంశీ ప్రధానంగా కూడా గత కొన్ని రోజులుగా వెన్ను నొప్పితో బాధపడుతున్నారని, ఆయనకి నిద్రపోవటానికి కూడా ఒక మంచం ఏర్పాటు చేయాలని ఆ పిటిషన్ లో కోరారు లాయరు. అలాగే అదేవిధంగా ఆరోగ్య కారణాల రీత్యా ఇంటి నుంచి భోజనాన్ని కూడా అనుమతించాలని కోర్టును విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఉంది. అలాగే దీంతో పాటు ఆ బెయిల్ మంజూరు చేయాలని కూడా మరో పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా గన్నవరంలోని ఆ టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడికి ప్రత్యక్ష సాక్షి అయిన ప్రధాన ఫిర్యాదుదారుడైన సత్యవర్ధన్ని బెదిరించి కిడ్నాప్ చేసిన కేసులో వల్లభనేని వంశీకి 10 రోజుల పోలీస్ కస్టడీ కూడా ఇవ్వాలని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో సోమవారం పోలీసులు పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణను ఎస్సీ ఎస్టీ కోర్టు న్యాయాధికారి హిమబిందు మంగళవారానికి అయితే వాయిదా వేసిన పరిస్థితి ఉంది. నేడు ఆ బెయిల్ పిటిషన్ పై కూడా విచారణ జరుగుతా ఉంది. మరోపక్క ఈ పోలీస్ కస్టడీకి కూడా ఇవ్వాలా లేదా అనేది దాని మీద కూడా ఈ రోజు కోర్టు న్యాయాధికారి కూడా దీనికి సంబంధించి ఆ వివరాలు వెల్లడించే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ముందు ఈ రోజు ములాఖత్ కి జగన్ వెళ్తున్నటువంటి నేపథ్యంలో జగన్ తో పాటు ఎవరెవరు ఉండబోతున్నారు? ముఖ్యంగా కొడాలి నాని ఏమైనా జగన్ తో పాటు ఉండే అవకాశం ఉందా? కొడాలి నాని కొంత అజ్ఞాతంలోకి వెళ్లారు వంశీ అరెస్ట్ తర్వాత అనేటటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో కీలకంగా ఎవరెవరు జగన్ తో ఉండబోతున్నారు ఈ పర్యటన? ఏదైతే వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత పెద్ద ఎత్తున కూడా ఆంధ్రప్రదేశ్ లో కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశవ్యాప్తంగా కానీ విదేశాల్లో కానీ టీడీపీ సోషల్ మీడియా ఐటీడీపీ యాక్టివేట్ అయింది. దాదాపుగా వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత నెక్స్ట్ వాళ్ళ కొడాలి నానినే అంటూ కూడా పెద్ద ఎత్తున పోస్టులు పెట్టిన పరిస్థితి ఉంది. నెక్స్ట్ నాని నేనా అంటూ కూడా పెద్ద ఎత్తున ట్యాగ్ లైన్ పెట్టుకుంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా పెద్ద పెద్ద పోస్టులు పెట్టిన పరిస్థితి ఉంది టీడీపీ సోషల్ మీడియా. ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత నాని అరెస్ట్ ఉంటదంటూ కూడా టీడీపీ సోషల్ మీడియా చెప్పిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఖచ్చితంగా నానిని అరెస్ట్ చేయబోతున్నారంటూ కూడా ప్రజలు కొంతమేరకు నమ్మిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత నాని అరెస్ట్ అవుతారన్న కోణంలో కూడా కొంతమేరకు ప్రచారం జరిగినప్పటికీ వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత నాని కనపడకుండా పోయిన జాడలున్నాయంటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం కొడాలి నాని గుడివాడలో లేరు, విజయవాడలో లేరు, హైదరాబాద్ లో లేరు అన్న సమాచారం అందుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీని నేడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పలకరించి ములాఖాతులో ఉన్న సమయంలో ఆయనతో పాటు కొడాలి నాని కూడా ఖచ్చితంగా వస్తారనే వాదన వినపడుతుంది. దీనికి సంబంధించి కూడా ప్రధానంగా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రాకముందు కొడాలి నాని గాని వల్లభనేని వంశీ గాని గత 15-20 సంవత్సరాలుగా వారు మంచి స్నేహితులుగా ఉన్నారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా ఉన్నారు, ఫ్యామిలీ రిలేషన్షిప్ లో ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే పార్టీలకు అతీతంగా కూడా కొడాలి నాని వంశీని పలకరించడానికి రావాల్సిన పరిస్థితి ఉంది. అలాగే కొడాలి నానితో పాటుగా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ముఖ్య నేతలు ఏదైతే ఇప్పుడు దాకా కేసులు నమోదైన వెంబడిస్తున్నారో నాని మచిలీపట్నం నాని కూడా వచ్చే పరిస్థితి కనపడుతూ ఉంది. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా ములాఖాత్ అయ్యేందుకు కూడా నేడు సబ్ జైలు వద్దకు వెళ్లే పరిస్థితి అయితే కనపడతా ఉంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.